హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చేయబోయే స్నాక్ ఐటమ్ వచ్చేసి సన్నకారపూస. ఇప్పుడు మనం బియ్యం పిండి శనగపిండిని కలుపుకుందాం. ఇలా మొత్తాన్ని కలిసిపోయేలా కలుపుకుందాం. వన్ టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకుందాం. వీటిని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. సన్నకారపూసకి ఈ విధంగా కలుపుకొని ముద్దలాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లోకి డాల్డా వేసుకుందాం. డాల్డా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని చక్రాల గిద్దలోకి వేసుకుందాం. ఇలా చుట్టూ వాటర్ పోసుకుందాం. వాటర్ని అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని దాంట్లో మనం కలుపుకొని పెట్టుకున్న చక్రాలు ముద్దని పిండి ముద్దని దాంట్లో వేసుకుందాం. సన్నకారపూసకి కలుపుకొని పెట్టుకున్న పిండిని దాంట్లో పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకుందాం. నిండుగా పెట్టుకుందాం. చక్రాల గిద్దెలో నిండుగా పెట్టుకొని దానిపైన ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు మనం చక్రాలని ఒత్తుకుందాం నూనెలో. ఈ విధంగా ఒత్తుకుందాం. కారపూస అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. సన్నకారపూస అనేది ఈ విధంగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ ద్వారా తెలియజేయండి.